సార్ నమస్తే, మీ పేరు? నా పేరు పెనకాని మన్మధరావు సార్. ఏం చేస్తుంటారండి మీరు? నేను అగ్రికల్చర్లో చేస్తాను సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఈ ప్రాంతం? శ్రీకాకుళం నుంచి వచ్చాను సార్. శ్రీకాకుళం అంటే మనస మండలం, అక్కడ విలేజ్ సార్. దాదాపు ఎన్ని కిలోమీటర్లు అండి అమరావతి ప్రాంతానికి మీరు అక్కడి నుంచి? 800 కిలోమీటర్లు సార్ మాది. ఎప్పుడు బయలుదేరారు మీరు అక్కడి నుంచి? నిన్న 5:30 బయలుదేరాం సార్. అంటే గతంలో ఎప్పుడన్నా అమరావతి ప్రాంతానికి మీరు వచ్చారా? ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. నేను ఇదే ఫస్ట్ టైం. అంటే మరి గతంలో అమరావతి ప్రాంతం అంతా కూడా ఎడారి అని, అడవి అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడారు కదా. 800 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి అమరావతి ప్రాంతానికి వచ్చారు పునఃశంకుస్థాపన కార్యక్రమానికి. ఇక్కడ మీరు పరిస్థితులు చూసారా? ఎలా ఉన్నది అసలు ఇక్కడ పరిస్థితి? బాగానే ఉంది. అనుకున్నట్టుగా అయితే లేదు. వాళ్ళు అనుకునేది, వాళ్ళు చెప్పేది ప్రకారం అయితే ఇప్పుడు ఎంత అభివృద్ధి అయ్యేది, వాళ్ళు చెప్పేది కన్నా ఎంత అభివృద్ధి అయ్యిందంటే వాళ్ళు చెప్పేది రాంగ్ మెసేజ్ అని అర్థమైంది. ఇక్కడ చూసి మనం ఇవన్నీ అవగాహనలోకి రాగానే, పరిగణనలోకి రాగానే చాలా మంచిగా ఉంది అంటే చెప్పేది రాంగ్ మెసేజ్ అని అర్థమవుతుంది. ఇక్కడ గతంలో మీరు వాళ్ళ మాటలు నమ్మారంటే నిజంగానే అలా చేసాడేమో చంద్రబాబు నాయుడు అని అనుకున్నారు? నమ్మవున్నారు సార్. మేము నమ్మే పొజిషన్లో లేము. ఎందుకంటే ఇప్పుడు చూసాం కదా, చూసిన బట్టి నమ్మకం అనేటువంటిది లేదు. ఇది అభివృద్ధి కార్యక్రమంలో బాటగా వెళ్తుంది అనేసి మనకి ఇప్పుడు అవి ఇంపార్టెంట్గా మనకి నమ్మవలసి వచ్చింది. ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. అవునండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ శ్రీకాకుళం జిల్లాకు పక్కన ఉన్న విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడారు. 3 రాజధానుల కాన్సెప్ట్తో ఆయన 5 ఏళ్ళు కూడా పరిపాలన అలాగే చేసుకుంటూ వెళ్ళాడు, కానీ రాజధాని పెట్టలేని పరిస్థితి. మరి ఇప్పుడు వీళ్ళు అమరావతి రాజధానిగా ముందుకెళ్తా ఉన్నారు కదా, ఏంటి మీరు దేనికి సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు మేము ఇన్కే సపోర్ట్ చేస్తాం సార్. ఎందుకంటే అభివృద్ధి ఏదైనా కార్యక్రమం వెళ్తుందంటే దానికి ప్రజలు సపోర్ట్ చేయడమే అభివృద్ధి అనేటువంటిది డెవలప్ అవుతుంది అనమాట. అది సార్. అంటే దాదాపు ఎంతమంది వచ్చారు మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి? మేము ఇంచుమించు కొన్ని వేల మంది వచ్చుంటాం సార్. అక్కడ నుంచి వేల మంది, ఇంచుమించు 100-150 బస్సులు ఉంటాయి మా ఏరియా నుంచి. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కడుతున్న బిల్డింగ్లు కానీ, ఇక్కడ ఉన్న యూనివర్సిటీలు కానీ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించిందండి? అసలు చాలా బాగానే ఉందండి సార్. చాలా మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రజలే కాకుండా ఇటు నుంచి వచ్చి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు సార్. ఇక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమం అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. మన రాష్ట్రం కూడా మంచి బాగుపడే అవకాశాలు ఉన్నాయనేసి చేస్తున్నాం సార్. అంటే గతంలోనే శంకుస్థాపన చేసినప్పుడు రాజధాని ప్రాంతాన్ని మోడీ గారు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పునఃశంకుస్థాపన చేయడానికి మళ్ళీ మోడీ గారు రాబోతూ ఉన్నారు. ఆయన ఆశీస్సులు కానీ, అభివృద్ధి దిశగా ముందుకెళ్లే పరిస్థితులు కానీ ఉంటుందంటారా? మోడీ గారు సపోర్ట్ ఉంటుందా మన రాష్ట్రం? మోడీ గారు సపోర్ట్ ఉండబట్టే రెండోసారి వచ్చారు సార్. మోడీ గారు సపోర్ట్ చేస్తారు కనుక ఇది అభివృద్ధి అవుతుంది, నేను సపోర్ట్ చేస్తానని అనేసి రెండోసారి వచ్చారు. లేదన్నప్పుడు ఒకేసారి ఆగిపోయినారు కదా. అభివృద్ధి దిశలో ఉన్నది కనుక ఈ ప్రాంతం మనకి బాగానే అభివృద్ధి అవుతుంది అని. రెండోది ఆయన ఇండివిజువల్గా కూడా కొన్ని ప్రతిపాదించినవి అమలు చేసుకొని వస్తూనే ఉన్నారు. కానీ అభివృద్ధి అవడానికి 1 by 1 ఒక్కొక్కటి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. నమస్తే, మీ పేరు? ఎండగిరి సాంబయ్య. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఎక్కడి నుంచి వచ్చి ఉంటారు? ప్రకాశం జిల్లా దర్శి మండలం లంకోజనపల్లి గ్రామం నుంచి వచ్చాం. ఎప్పుడన్నా అమరావతి ప్రాంతానికి వచ్చారా ఇంతకు ముందు? రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఏంటి అసలు ఎలా ఉంది ఇక్కడ? మరి ఇదే ఫస్ట్ టైం అని అంటూ ఉన్నారు. గతంలో అంటే 2019 నుంచి 2024 వరకు ఈ ప్రాంతాన్ని ఎడారి అని, శ్మశానం అని ఎన్నో రకాలుగా పోల్చారు. మరి ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఈ పరిస్థితి ఎలా ఉంది ఈ ప్రాంతం అసలు? పరిస్థితులు అయితే మనకి ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక బెడ్రూమ్ లాంటిది రాజధాని అవసరం ముఖ్యంగా. కానీ అది గత 2019 నుంచి 2024 వరకు అతాకవస్థలో పడిపోయింది. రాజధాని పనుల వరకు ఆపేసి, కానీ అంతవరకు గమనార్హం. ఆగినా కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి చేస్తాడని నమ్మకంతో జనాలు ఓట్లేసి గెలిపించారు. అంతవరకు ఓకే. కానీ జనాలకి పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి అధికంగా ఇచ్చేసి అలవాటు చేసేసి కొంచెం జనాలు మమేకమయ్యి కొంతమంది చెప్పుకోదగ్గ అది ఒక ప్రాంగణం. అదేవిధంగా గత 10-12 సంవత్సరాల గురించి తీసుకుంటే నిత్యావసర వస్తువులు లెక్క దీనికి తీసుకుంటే ఇప్పుడు రైతు మార్కెట్ కొంచెం వెనక్కి తగ్గిపోయింది. ఎందుకని అంటారు? ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల అంటారా ఏంటి? అది ఆ పథకాలు అయితే నాకైతే పెద్ద ఎడ్యుకేషన్ కాదు, నేను అంత దూరం నేను ఆలోచించలేదు. అది రైతు మార్కెట్, నిత్యావసర వస్తువులు అయితే ముందుకెళ్ళిపోతున్నాయి, మార్కెట్ బాగానే ఎక్కిపోతున్నాయి. ఈ రైతు ధాన్యానికి వచ్చేసరికి 12 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాయో అట్లా మళ్ళీ అదే స్థితిలోకి పోయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయేటప్పుడు 1200 మినీ బస్తా, ఇప్పుడు 2024 12 సంవత్సరాలకు కూడా అదే మార్కెట్. అప్పుడు ఉల్లిపాయలు 10 రూపాయలు అయితే ఇప్పుడు 50 రూపాయలు, అప్పుడు క్వార్టర్ 50 రూపాయలు అయితే ఇప్పుడు 250 రూపాయలు. దీన్ని గమనించి ఏ మంత్రి కూడా దీన్ని గమనించి రైతాంగాన్ని గురించి ఆలోచించి తీసుకుపోతే అందరూ మళ్ళీ కూలీలు బతుకుతారు, మొత్తం బతుకుతుంది. ఆ మార్కెటింగ్ అనేది ఎవరు పడుచుకోవట్లేదు.
అంటే జీవన ప్రమాణాలు పెరిగే కొద్దీ కూడా ఇక్కడ నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ రైతులు పొలాలు చేయకుండా నిరుత్సాహపడిపోతున్నారు ఆ మార్కెట్ వాళ్ళు. ప్రతి ఒక్కరూ చదువుకొని ఎడ్యుకేషన్ పరంగా జాబులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? పొలాలు చేసితే కదా జాబులు కూడా ఉండేది. అమరావతి పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చారు కదా, ఎలా ఉంది అసలు? అమరావతి పనిమారాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇంతవరకు అయితే 100కి 100 రూపాయలు చంద్రబాబు నాయుడికి చెప్పుకోదగిన విషయమే కాదంట్లా. ఎడ్యుకేషన్ పరంగా అయినా తీసుకొస్తుండో ఆయన, అన్ని రంగాల్లో పర్వాలేదు. కానీ ఈ రైతాంగ మార్కెట్ ఒకటి చాలా గత 70 సంవత్సరాల నుంచి కూడా భూములు అసైన్మెంట్ భూములు ఉన్నాయి. వాటిని గురించి అసలు పడుచుకోవట్లేదు. రైతులకి ఏదన్నా పవర్ పట్టా ఇచ్చి ఏదన్నా దానికి వాల్యూ తీసుకొచ్చి రైతులకి ఒక నిమిత్తమైన మైలురా ఏమిట్లా, ఏ మంత్రి వచ్చినా కానీ ఏమిట్లా. అదొకటి, ఈ రైతు మార్కెట్ ఒకటి. ఈ రెండు గేమ్ చేస్తే పథకాలు ఎన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఏ మంత్రి వచ్చినా కానీ ఇదే, ఈ రెండు గేమ్ చేస్తే రాష్ట్రం అభివృద్ధిలోకి ఇంకా ముందుకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మే జూన్ నెలల్లో అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి వేస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, దీనివల్ల ఎంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది? అన్నదాత సుఖీభావ రైతుల అకౌంట్లోకి ఒకవేళ వేసినా వేయిపోయినా అది ముందు మార్కెట్కి ఇప్పుడు బస్తాకి కింటాకి 2,200 ఇచ్చాడు. ఇప్పుడు బస్తా తీసుకుంటే 1,200 అమ్ముతున్నాడు. ఈ మధ్యలో డలార్లు ఈ డబ్బంతా ఎంతమంది 100 మంది మీద ఒకడు తీసుకొని బతుకుతున్నాడు అనమాట. దాన్ని గమనించి ఆ బస్తాకి 200 కానీ కలిపితే ఈ రైతు భరోసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పథకాలు అవసరం లేదు కానీ గిట్టుబాటు ధర అవసరం అంటే గిట్టుబాటు ధర ముఖ్యంగా అవసరం రైతులకి. బాబాయ్ మీ పేరు? నా పేరు సోములయ్య. అమరావతి రైతా మీరు? అమరావతి రైతునే. ఎలా ఫీల్ అవుతున్నారు ఈరోజు? మళ్ళీ పునఃప్రారంభోత్సవం జరిగింది కదా మోడీ గారి చేతుల మీదుగా. బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. బాగా రాజధాని అనుకున్నారా మళ్ళీ మీకు ఇలాంటి రోజులు వస్తాయని? ఖచ్చితంగా అనుకున్నాం. 5 ఏళ్ళు బాగా ఇబ్బంది పడ్డారంట కదా. అయ్యగారు పాలన ఇబ్బంది పడ్డాం. అయ్యగారు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు పిలిచారు కదా జగన్మోహన్ రెడ్డిని, ఏం రాలేదంటారు? ఆయన ఇష్టం మంది ఏముందయ్యా, ఆయన ఇష్టం వస్తాడు లేదు ఆయన మన. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది రాజధాని? ఎన్ని పూర్తవుతుంది అంటారు ఈసారి అయినా? ఖచ్చితంగా రాజధాని ఫ్యూచర్లో మంచి రాజధాని అవుతుంది. నా పేరు ఆకాశపు స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి నుంచి వచ్చాను. ఏంటి సార్, మరి గతంలో ఎప్పుడన్నా అమరావతి ప్రాంతానికి మీరు వచ్చారా? వచ్చుంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎలా మారింది ఏంటి అసలు? గతంలో అమరావతి ఓపెనింగ్ కూడా రావడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు నీరు మట్టి తీసుకురావడం, అప్పుడు చాలామంది రావడం జరిగింది.